హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మితా సిస్టర్స్. ఇవాళ ఈజీగా, టేస్టీగా మష్రూమ్ పులావ్ మష్రూమ్ బిర్యానీ కూడా అనొచ్చు. ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా బాస్మతి బియ్యం కానీ, మీరు తినే బియ్యం కానీ ఏదైనా కానీ మీకు కావాల్సిన నేనైతే 1½ గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. వీటిని 2 టైమ్స్ వాష్ చేసి మరి వాటర్ పోసి సోక్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మీకు టైం ఉండే దాన్ని బట్టి మినిమం హాఫ్ అన్ అవర్ అయినా సోక్ అవ్వాలి. సో వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకుందాము. నేను ఇక్కడ 200 గ్రామ్స్ మష్రూమ్ ప్యాకెట్ తీసుకున్నాను. ఇక్కడ చూస్తూ బ్లాక్‌గా వస్తాయి కదా! సో వీటిని క్లీన్ చేసుకోవాలి. 2 టైమ్స్ వాష్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు పీసెస్ కట్ చేసుకోండి. కావాలంటే రౌండ్‌గా అయినా కట్ చేసుకోవచ్చు. వీటిని కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము ఒక మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. దానికి ఒక మిక్సీ జార్‌లో గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర, 5 పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. అదేవిధంగా 10-15 వెల్లుల్లి రెమ్మలు, 2 ఇంచుల అల్లం ముక్కలు, 2 మీడియం సైజు ఆనియన్స్ వేసి ఈ విధంగా మెత్తగా పేస్ట్ అయ్యేలాగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మనము ఒక పాత్ర పెట్టుకొని అందులోకి హాఫ్ ఆయిల్, హాఫ్ నెయ్యి సో రెండింటిని వేసుకొని ఇందులోకి మసాలా దినుసులన్నీ బిర్యానీలోకి మనం ఏమైతే అవి వేసుకుంటాం మీ దగ్గర ఏవి ఉంటే అవన్నీ మసాలా దినుసులన్నీ వేసుకొనేసి ఇవి లైట్‌గా వేయించుకోవాలి. ఇవి వేగాక ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ వేసుకోవాలి. దీన్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేగించుకున్నాక 2 మీడియం సైజు టొమాటోస్‌ని కూడా తీసుకొనేసి మనము చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిని ఇందులోకి వేసుకోవాలి. ఇవి బాగా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇది బాగా మెత్తపడ్డాక మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలాని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాని బాగా కలిసేలాగా కలుపుకొని, ఈ మసాలా బాగా వేగి ఆయిల్ బయటికి వచ్చేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే పచ్చివాసన పోతుంది. ఇందులోకి తగినంత ఉప్పు కూడా వేసుకొని, ఈ స్టేజ్‌లోనే వేసుకోండి. అప్పటికి మసాలాలో బాగా కలిసి మంచి టేస్ట్ కూడా వస్తుంది. మసాలా వేగాక హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా వీటినన్నిటిని వేసుకొని బాగా మసాలాలో పట్టేంత వరకు వేయించుకోవాలి. ఈ మసాలాలో ఒక 2 మినిట్స్ వేయించుకోండి. అప్పుడు కారం వాసన కూడా పోతుంది. వేగిన తర్వాత ఇందులోకి 2 స్పూన్స్ పెరుగు కూడా గట్టిన పెరుగు వేసుకోండి. వేసుకొని పెరుగు వేసిన తర్వాత మనము లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని వేసుకోండి. లేదంటే పగిలినట్లు అయిపోతుంది. మరొక 2 మినిట్స్ లో ఫ్లేమ్‌లోనే ఈ విధంగా వేయించుకోండి. అప్పుడే మనకు పెరుగు మసాలాలో బాగా కలిసి మంచి టేస్ట్‌ని కూడా వస్తుంది. ఇదిగో ఈ విధంగా ఆయిల్ బయటికొచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న మష్రూమ్స్‌ని ఇందులో వేసి నిదానంగా కలుపుకోండి. లేదంటే మష్రూమ్స్ చాలా మెత్తగా ఉంటాయి కదా! విరిగిపోకుండా కలుపుకోవాలి. సో, ఈ మసాలా మొత్తం ఈ విధంగా మరొక 5 మినిట్స్ ఈ విధంగా వేయించుకోవడం వల్ల మష్రూమ్స్‌కి ఉప్పు, కారం అంతా మసాలా పట్టి మంచి టేస్ట్ ఉంటుంది. 5 మినిట్స్ తర్వాత ఇందులోకి 2½ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. నేను 1½ గ్లాస్ వాటర్ వేసుకున్నాను కదా! సో, 2½ గ్లాసెస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను బాస్మతి రైస్ వాడుతున్నాను. సో, నేను 1½ గ్లాస్ రైస్‌కి 2½ గ్లాస్ వాటర్ వాడుతున్నాను. సో, సరిపోతుంది. మీరు ఇన్‌కేస్ నార్మల్ రైస్ వాడేలాగా అయితేనా 1 గ్లాస్ రైస్‌కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యూజ్ చేయండి సరిపోతుంది. మీరు ఈ స్టేజ్‌లో ఉండేటప్పుడు మీరు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. నాకు కొద్దిగా సాల్ట్ తక్కువైంది. సో, నేను యాడ్ చేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నానపెట్టుకున్న రైస్‌ని మొత్తం వేసుకొని నిదానంగా కలుపుకోండి. ఈ విధంగా ఎందుకంటే బాస్మతి రైస్ విరిగిపోతది కదా! సో, నిదానంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము ఒకసారి ప్లేట్ పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మరొక్కసారి మొత్తం అంతా కలిపేసుకొనేసి మరి మూత పెట్టేసి ఒక 15-20 మినిట్స్ ఉడికించుకోవాల్సొస్తుంది. మొత్తం రిమైనింగ్ ప్రాసెస్ అంతా మనము లో ఫ్లేమ్‌లోనే చేసుకుంటాము. అందుకోసమే ఒక 5 మినిట్స్ మాత్రము హై ఫ్లేమ్‌లో చేసుకొనేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. సో, ఇది చూడండి ఒక 50 మినిట్స్ తర్వాత నేను ప్లేట్ తీసి చూస్తే మనకు వేడి వేడి పులావ్ టేస్ట్ చాలా బాగుంది. నిజంగా చెప్తున్నాను. మీరు కూడా చాలా ఇష్టపడతారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో, మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో. అదేవిధంగా మీరు ఇది సర్వ్ చేసుకోవాలంటే రైతాతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. లేదా మీకేదైనా ఇష్టమైన కర్రీ ఆర్ గ్రేవీ ఏదైనా కానీ సర్వ్ చేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.